ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ విలువలు తగ్గడానికి అమ్మా నాన్నలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువులు అనేటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన పిల్లలకు కలగకపోవడానికి ప్రధాన కారణం కొంతమంది బుద్ధి జ్ఞానం లేనటువంటి తల్లిదండ్రులే. సంపాదన 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 అని డబ్బు కోసం భార్యాభర్తలిద్దరూ కూడా భయంకరమైనటువంటి కక్కుర్తిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్య మంచిదే, ప్రతి ఒక్కళ్ళు విద్య నేర్చుకోవాలి, వద్దని కాదు నా ఉద్దేశం. కానీ ఒక సంవత్సరం పిల్లగాడిని తీసుకెళ్ళి, ఒక సంవత్సరం అమ్మాయిని తీసుకెళ్ళి నర్సరీ అనేటువంటి దిక్కుమాలిన ప్రదేశంలో పడేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అప్పటి నుంచి వాళ్ళకు ఆయా, ఆంటీ, అంకులు, ఇంకేదో పేర్లు, పనికిమాలిన ఇంగ్లీష్ పదాలు అవి బాగా నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం వల్ల ఎవ్వరు కూడా బంధుత్వంలో పెరిగిన దాని కిందికి రాదు. 5 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లల్ని బడికి పంపించవలసిన అవసరం లేదు. 5 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రుల గుండెల మీద ఆడుకోవాలి, అన్న అక్కల భుజాల మీద ఆడుకోవాలి. అప్పుడు మాత్రమే కదా వాళ్ళకు అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, అన్న ఏంటి, అక్క ఏంటి అనే విషయం తెలిసేది. మేనమామలతో మేనత్తలతో ఆడుకోవాలి. ఆ తర్వాత బడిలో చేర్పించి చదివించాలి. ఇంటికాడే ఉండి వచ్చిన కాడికే వచ్చి అని చెప్పి చదువు నేర్పించాలి తప్ప, కొంత చదువు పూర్తయిన తర్వాత 10వ తరగతి నుంచి కానీ, అంతకంటే ముందు నుంచి కానీ, ఆ తర్వాత కానీ ఇంకో పనికిమాలిన విధానాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేంటంటే హాస్టల్. సంవత్సరంలో పిల్లగాన్ని నర్సరీలో పడేసి, ఆ తర్వాత వాడికి లోకజ్ఞానం రాగానే హాస్టల్లో పడేసి, వాడికి ఉద్యోగం వస్తే చాలు అనుకునేటువంటి మూర్ఖులకు ఏమాత్రమూ అంతు చిక్కడం లేదు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ సమాజానికి పట్టినటువంటి చీడ అని చెప్పుకోవచ్చు. దానివల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే పిల్లలెప్పుడు తల్లిదండ్రులతో, అన్నా తమ్ముళ్ళతో, అక్కా చెల్లెళ్ళతో, బంధువులతో ఉండాలి. విద్య వచ్చిన కాడికే వచ్చే పీజీలు, డిగ్రీలు చేసినంత మాత్రాన వెయ్యేండ్లు ఏం బ్రతకడు. అలా అని చెప్పి నేను విద్యను తక్కువగా చేసి మాట్లాడడం లేదు. విద్య ఎంత ముఖ్యమో మన కుటుంబం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. వచ్చినటువంటి పని చేసుకొని కూడా హాయిగా బ్రతకవచ్చు. ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. 5వ సంవత్సరం పూర్తయ్యేంత వరకు ఏ విధమైనటువంటి ఎడబాటు ఆ పిల్లలకు కుటుంబం నుంచి కల్పించవద్దు.